మా ఫుడ్ ఫైనల్గా వచ్చేసింది. ఫైనల్గా ఎగ్జిబిషన్ వెళ్ళిపోతున్నాం. సో ఇవన్నీ మనం ఎగ్జిబిషన్లో లిటరల్గా ఇక్కడ ఒక గేమ్ ఆడడానికి వచ్చి నాకు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆమె ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసింది. నేను రాకముందుకే. పీపుల్, ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఫైనల్ గా ఎగ్జిబిషన్ వెళ్ళబోతున్నాము. సో లెట్స్ సీ అక్కడ ఏమైనా నచ్చితే కొందాము, లేదంటే ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి గేమ్స్ ఆడి రిటర్న్ వచ్చేద్దాం. ఇంకా ఏమేమి ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రతిభ? ఆమె ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసింది. నేను రాకముందుకే. ఇది 250 బాబా? ఇది 250కి తీసుకుంది. ఇంకోటి ఏమో కొన్నావు కదా? కొత్తది పాతవి 2 కవర్లు పెట్టుకొని తిరుగుతుంది. నేను ఇంకా వేరే బ్యాగ్స్ కూడా చూసిన. ఈరోజు ఫుల్ షాపింగ్ చేయబోతున్నాము. లేదు, బయట నుంచి తీసిన. ఫైనల్గా హలీం తిని నీలోఫర్ల చాయ్ తాగి నా వీఆర్ గోయింగ్ టు ప్లే జోన్లో చూడాలి నేను ఎన్ని గేమ్స్ ఆడతాను. నేను అసలు ఎక్కువ ఏది ఆడాను, బట్ లెట్స్ సీ. లిటరల్గా ఇక్కడ ఒక గేమ్ ఆడడానికి వచ్చి నాకు ఇవన్నీ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. నేను అది ఆడను అని చెప్పిన, నా వెనకాలనే కనిపిస్తుంది అలా. సో లెట్స్ సీ. వాళ్ళు ఆడే వరకు మనం కిందనే ఉండాలి. వాళ్ళంతా ఉయ్యాల ఎక్కడానికి వెళ్ళినారు. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాము. సో లెట్స్ సీ. నా వెనకాల కనిపిస్తుంది కదా ఆ గేమ్ అయితే చాలా ఘోరంగా ఉంది. నేను చూపిస్తా. అసలు అవ్వదు నా వల్ల. ఇది నేను రికార్డ్ చేసి ఫైనల్గా జాయింట్ వీల్ ఎక్కేసినాము. అండ్ మాకు ఒక పిల్లగాడు దొరికిండు. నీరజ్ హాయ్ చెప్పను. మా చుట్టాలు అబ్బాయి ఇక్కడ కలిసిండు. వాళ్ళ మమ్మీ వాడు ఒక్కడు ఎక్కుతా అంటే పంపించిండు. అది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఏమైతలేదు. ఫైనల్ గా కమెంట్స్ ఆన్సర్ ఎక్కినాము. వీడి పేరు నీరజ్. జాయిన్ వీళ్ళు కూడా మాతో పాటు ఎక్కిండు. అండ్ మాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయినా మాకు తెలియకుండానే. లెట్స్ సీ. లాస్ట్ టైం ఎక్కుతే కవర్లు అన్ని కింద పడిపోయి మేము కూడా కింద పడిపోతుండే. ఈసారి ఎట్లుంటుందో నేను చెప్తా. ఇప్పుడు మేము అక్కడ వచ్చినప్పుడు ఒక దగ్గర ఒక షర్ట్ చూసిండే. తీసుకో ప్రతిభ అంటే లేదు, మంచిగా లేదు అన్నది. ఇప్పుడు ఆమెకు అదే షర్ట్ కావాలంటే మాకు ఆ స్టోర్ దొరకట్లే. వెతుకుతున్నాము. ఇంత పెద్ద నుమాయిష్లో చిన్న స్టోర్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు. బట్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ దట్. అందులో ఆమె ఆ షర్ట్ కొనుక్కుంటుందంట. చూద్దాము. ఎగ్జిబిషన్ అయిపోయింది అండ్ వీఆర్ వెరీ 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 టయర్డ్. ఇంకా ఓపిక కూడా లేదు. అక్కడ తిందామంటే ఏది కూడా తినబుద్ధి అవుతలేదు. అక్కడ జనాలు ఎక్కువ అయిపోయినారు. కూర్చొని ప్లేస్ లేదు. ఇంకా నైట్ అవుతుంటే జనాలు ఎక్కువ వస్తూనే ఉన్నారు. బట్ ఈసారి లాస్ట్ టైం కన్నా ఎక్కువ రష్ లేదు. లాస్ట్ టైం నాకు అక్కడ వామిట్ సెన్సేషన్ కూడా వచ్చింది, బట్ ఇప్పుడు అంత లేదు. సో ఇక్కడ దగ్గరలో ఉన్న పక్కనే ఎగ్జిట్ అయ్యి వస్తుంటే పక్కనే మనకు ఒక హోటల్ ఉంటుంది. లాస్ట్ టైం తినిండే అనుకుంటా నేను ప్రతిభ ఇక్కడ. సో ఈసారి కూడా ఇక్కడికే వచ్చినాము. ఇక్కడ తిని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఇంట్లో నుంచి కాల్ వచ్చేసింది. సో తినేసి స్టార్ట్ అవ్వాలి. అమ్మ ఆల్రెడీ అలసిపోయింది, బట్ ఇంకా మా దగ్గర ఓపిక లేదు. తినేసి ఆమె అది కొనుక్కుంది. నేను కూడా కొన్నా, చూపిస్తాను నేను ఏమైనా కొన్నాను. గైస్ లిటరలీ ఐఎమ్ ఎగ్జాస్టెడ్. మా ఫుడ్ ఫైనల్గా వచ్చేసింది. లెట్స్ హ్యావ్ ఫుడ్. ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అవ్వడమే. ఫైనల్గా స్టార్టర్స్ వచ్చేసినాయి. అండ్ దెన్ మేము స్టార్టర్స్లో గ్రిల్ చికెన్ ఆర్డర్ పెట్టినాము. ఇప్పుడు తిన్నాము. సో గైస్ ఫైనల్గా నిజంగా టేస్ట్ బాగుంది. నేను ఆల్రెడీ తిన్నా, మీ ముందు కూడా తింటున్నాను. ఎంతమందికి గ్రీన్ చట్నీ నచ్చుతుందో చెప్పండి. నేనైతే ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకొని మరీ తింటా. మా మొత్తం గ్యాంగ్ కూడా గ్రీన్ చట్నీ తినేది నేను ఒక్కదాన్నే.
మిగతా అందరూ మయోనీస్ బ్యాచ్, మనం కాదు. నెక్స్ట్ బిర్యానీ కూడా చెప్తున్నాము. అది వచ్చినాక అది ఎట్లుంటో టేస్ట్ చేసి చెప్తాం. ఫైనల్గా బిర్యానీ వచ్చేసింది. లెట్స్ ఈట్. అండ్ మన హైదరాబాదీస్కి ఎన్ని తిన్నా ఏమున్నా లాస్ట్కి బిర్యానీ దగ్గరనే వచ్చి ఆగిపోతాం. అట్లనే బిర్యానీ తినండి ఆడే అస్సలు గడవదు. అండ్ నాకు బిర్యానీ ఆర్ నాన్ వెజ్కి నిమ్మకాయ ఉల్లిపాయ రెండు లేని అస్సలు దిగదు, లేదంటే అది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. వీళ్ళు ఎంతమంది నాన్ వెజ్ని ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయ లేకుండా తినరు కామెంట్ చేశారు. ఐ వాంట్ టు నో. అండ్ లెట్స్ సీ ఇది ఫుడ్ ఎలా ఉందో. స్టార్టర్స్ అయితే బాగానే ఉంటాయి, బట్ కొంచెం పచ్చడిలో ఉప్పు ఎక్కువైంది, మింట్ చట్నీలో ఉప్పు ఎక్కువ వేసినారు. అండ్ బిర్యానీ ఎంతమంది స్పూన్తో తింటారో చెప్పండి. నేనైతే చేతితోని తినడమే ప్రిఫర్ చేస్తా ఎట్లాంటి హోటల్కి వెళ్ళినా కూడా. ఓకే, లెట్స్ హ్యావ్ ఇట్. ఇట్స్ నైస్, తినొచ్చు, మంచిగానే ఉంది ఇక్కడ. ఇది నా సైజ్ దొరకట్లేదు, బట్ నాకు నిజంగా చాలా నచ్చింది. ప్రతిభ సైజ్ దొరికింది, ఇది నా సైజ్ దొరకలేదు. బట్ ఇది మన సైజ్ దొరికింది. అండ్ ఇది కూడా మంచిగా ఉంది, బట్ ఐ థింకింగ్ ఇది తీసుకోవాలో లేదు. బట్ ఇదైతే ఫస్ట్ షాట్ తీసుకుంటున్నా. ఫైనల్గా ఎగ్జిబిషన్ బయట షాపింగ్ చేసినాము. ఇంటికి వెళ్ళి ఏమేమి షాపింగ్ చేసినామో మీకు చూపిస్తాము. బట్ రియల్లీ టైర్డ్, ఫుల్ ఎగ్జాస్టెడ్, ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. ఇంటికి వెళ్ళే వరకు ఎంత లేట్ అవుతుందో కూడా తెలియదు. ఇంకా బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్ చెప్పు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. సరే, ఇంకా ఇంటికి వెళ్ళాక చూద్దాం ఏమేమి కొన్నాను. మేము ఇప్పుడు కొన్నింది సేఫ్ కొన్నాము ఈసారి. చలో బాయ్. బ్యాక్ టు హోమ్. ఇంకా ఇంటికి వచ్చేసినాము, ఫుల్ అలసిపోయినా. అండ్ లెట్స్ సీ ఈరోజు మనం ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నాము. సో ఇవన్నీ మనం ఎగ్జిబిషన్లో కొన్నవి. పెద్దగా షాపింగ్ ఏం లేదు, బట్ ఒక్కొక్కటి నేను చూపిస్తాను, దాని రేట్ కూడా చెప్తా. గొడతో కాదు మీరు చెప్పండి. ఈ పోట్లీ బ్యాగ్ వచ్చి 250 పడింది నాకు. నేను గ్రీన్ తీసుకున్న ట్రెడిషనల్ అన్నిటికీ సెట్ అవుతుంది అని. అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒక 5-6. సో ఇది నాకు 250 పడింది. నెక్స్ట్ వచ్చి దిస్ వన్, ఇది కూడా నాకు 350 పడింది. ఇది ఫిక్స్డ్ రేట్స్ అన్నారు, సో నో బార్గెనింగ్. ఇది మనము నుమాయిష్, మా అక్క చూస్తుంది. సో నుమాయిష్కి ఎంటర్ అయ్యే ముందు ఆ గల్లీలోనే ఉంటాయి స్టార్టింగ్లో. ఇది 350 పడింది అండ్ ఇది 250 పడింది. దాని తర్వాత ఇది తీసుకున్న బ్రాస్లెట్ అంటామా కడ అంటామా నాకు తెలీదు, బట్ ఇది 100 రూపీస్కి ఇచ్చింది ఆమె. ఇట్లా సింగిల్గా మంచిగా అనిపించింది నాకు. అండ్ దెన్ దీని తర్వాత సేమ్ 2 తీసుకున్నా. నా చేతి బ్రష్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నా నాకు ఏది కూడా రాలేదు, చాలా నచ్చింది అక్కడ. బట్ ఇట్లా ఇంకొకటి. అండ్ సేమ్ నేను 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు అని తీసుకున్నాను. 100 రూపీస్ ఈచ్. అండ్ దెన్ ఇది చైన్ తీసుకున్నా. ఇది 150 రూపీస్ బార్గెన్ చేస్తే ఇచ్చిండ్రు. మల్టీ కలర్లో ఉంది, చోకర్ లాగా వస్తుంది. సో ఇది 150 రూపీస్కి వచ్చింది. దీంతో పాటు నేను ఇంకా ఈ 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నా.
ఈ రెండు మాత్రం నుమాయిష్ లోపల తీసుకున్నా 50 రూపీస్ ఈచ్. ప్రతి ఒక్క స్టాల్లో 150 or 200 ఉన్నాయి. ఒక్కటే ఒక దగ్గర 50 రూపీస్కి ప్రతి ఒక్క ఐటెం ఉండే. సో ఈ రెండు నేను అక్కడ తీసుకున్నా. ఈ రోజు నుమాయిష్లో నేను ఇంతే షాపింగ్ చేసిన. అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది. నాకు అంత పెద్దగా అవన్నీ నా దగ్గర ఆల్రెడీ చాలా కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని నాకు నచ్చలే. సో ఇవే తీసుకున్నా. ఈ వ్లాగ్కి ఇంతే. బాయ్ బాయ్.